యాక్చువల్గా చెప్పాలంటే మనం ఆశించింది, వి ఎక్స్పెక్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ ట్రెండ్. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ దాదాపు 7 to 8 రిపీటెడ్ ఎగ్జిట్ పోల్స్ ప్రెడిక్టెడ్ ఏంటంటే 43% ఎన్డీఏకి అండ్ 41% ఆఫ్ ఓట్ షేర్ ఈ కాంగ్రెస్ లెడ్ ఆర్జేడీ లెడ్ మహాగఠబంధన్కి వస్తాయి. తర్వాత ప్రశాంత్ కిషోర్ పార్టీకి మాత్రం చాలా మార్జినల్ గా ఒక 4 to 5 సీట్స్, దాదాపు 5 to 6% దాటకుండా ఎర్లీ ట్రెండ్స్ కూడా ఇప్పుడు టూ ఎర్లీ అని చెప్పొచ్చు. మనం అప్పుడే దీన్ని ఎందుకంటే ఫస్ట్ రౌండ్స్ పోస్టల్ బ్యాలెట్స్ వీటి మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సెకండ్ రౌండ్ దగ్గరే ఉంటుంది. 10 to 12, 13, 14 కొన్ని సెగ్మెంట్స్ లో దాదాపు 18 రౌండ్స్ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇదే ట్రెండ్ అని చెప్పాలి. కానీ ఇప్పుడున్న ట్రెండ్ బట్టి చూస్తే ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే మాత్రం నితీష్ కుమార్ నాయకత్వంలోని ఎన్డీఏ, బీజేపీ, జేడీయూ అలయన్స్ ఏదైతే ఉందో వాళ్ళకి ఎల్జేపీ, చిరాగ్ పాస్వాన్ పార్టీ కూడా ఉంది. దీంట్లో కొన్ని ఇతర పార్టీలు కూడా ఉన్నాయి. వీటికి ఆశించిన దానికంటే ఘన విజయం వస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే హ్యూజ్ విక్టరీ వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇంత వస్తుందని చెప్పేసి. చాలా నియర్ హంగార్ బొటాబొటి థిన్ మార్జిన్ మెజార్టీతో వస్తుందని చెప్పారు. చాలా మంది పోల్స్టర్స్ ఇది నితీష్ కుమార్ కి థ్యాంక్స్ గివింగ్ వెర్డిక్ట్ ఫ్రమ్ పీపుల్ ఆఫ్ బిహార్. అంటే ఆయనకి 20 సంవత్సరాల నుంచి ఉన్నాడు వేరియస్ పార్టీస్ అలయన్సెస్ తో కాంబినేషన్ లో కంటిన్యూ అవుతూ. సో ఆయనకి మొదటి నుంచి కూడా ఒక గుడ్ గవర్నెన్స్ అనే ట్యాగ్ లైన్ ఉంది దినేష్ గారు. సో సుశాసన్ బాబు అని కూడా వాళ్ళు అక్కడ లోకల్ పీపుల్ అంటుంటారు. అంతకంటే ముందున్నటువంటి ఈ ఆర్జేడీ లాలూ యాదవ్ అండ్ ఫ్యామిలీకి సంబంధించిన రబరీ దేవి కొద్ది రోజులు ఉన్నారు. ఇప్పుడు తేజస్వి యాదవ్ కూడా వాళ్ళ అబ్బాయి. సో ఆ పార్టీ కానీ ఆ కుటుంబం పట్ల ఒక ఇదేంటంటే మళ్ళీ ఒక పాత రోజులు వస్తాయేమో ఒక రకమైనటువంటి అంటే అక్కడ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నప్పటికీ కూడా ఇటు అటు బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంది బీహార్లో. అయినప్పటికీ కూడా యాదవ్ డామినేటెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ దాంట్లో కూటమి కంటిన్యూ అవుతూ వస్తుంది. యాజ్ ఎ రిజల్ట్ ఏంటంటే మిగతా అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ స్కెప్టికల్. వాళ్ళకి అనుమానాలు ఉన్నాయి యాదవ్స్ మీద. మళ్ళీ వాళ్ళ గ్రిప్ వచ్చేస్తుంది, వాళ్ళ పెత్తనం వస్తుంది. దీనికి కౌంటర్ గా నితీష్ కుమార్ మైనార్టీ లేదా మార్జినలైజ్డ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ని ఆయన మొబిలైజ్ చేశాడు. సో ఆ కూటమి బాగా వాయిస్ పనిచేస్తుందని అర్థమవుతుంది. రెండోది ఏంటంటే అనదర్ ఇంట్రెస్టింగ్ థింగ్, కాంగ్రెస్ పార్టీ దాదాపు 69 సీట్లలో పోటీ చేసింది. కొన్ని దగ్గర ఫ్రెండ్లీ అలయన్సెస్, ఫ్రెండ్లీ కంటెస్ట్ కూడా ఉన్నా పర్వాలేదని చెప్పేసి. లాస్ట్ టైం కూడా 70 సీట్లు తీసుకొని ఆ పార్టీ కేవలం 19 సీట్లు మాత్రమే పోటీ చేసింది, గెలిచింది. ఇప్పుడు కూడా దాదాపు ఆ పార్టీ చేసిన అనేక స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు, ఇటు బీజేపీ కానీ ఇటు జేడీయూ అభ్యర్థులు కానీ గెలిచే అవకాశం ఉన్నాయని చెప్పేసి అనేక ప్రీ పోల్ సర్వే చేస్తున్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీ ఏమంటే పంచింగ్ అబౌవ్ ఇట్స్ వెయిట్, తన స్థాయి కంటే ఎక్కువ సీట్లు తీసుకోవడము, గెలవలేకపోవడము, క్యాండిడేట్స్ ఫైనలైజ్ చేయడంలో లూజ్ గా జరిగింది. అది మొదటి నుంచి కూడా తేజస్వి యాదవ్ చెప్తూనే ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ లిమిట్ చాలా తక్కువ సీట్లకు కన్ఫైన్ అయ్యి వాటికి గెలిచే అవకాశాల మీద కాన్సన్ట్రేట్ చేయాలని. కానీ కాంగ్రెస్ పార్టీ మాకు కొన్ని మెజారిటీ సైజబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కావాలి, ఎందుకంటే నేషనల్ పార్టీ రెస్పెక్టబుల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఉంటే తప్ప మేము ఫేస్ సేవింగ్ ఉండదని చెప్పేసి గెలిచే సీట్ల కంటే కూడా పోటీ చేసే సీట్ల మీద వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. యాజ్ ఎ రిజల్ట్ కాంగ్రెస్ పోటీ చేసిన సీట్లలో కూడా బహుశా ట్రెండ్స్ డీటెయిల్స్ ఇంకా తెలియదు. ఎక్కడెక్కడ బీజేపీ, జేడీయూ అండ్ ఎల్జేపీ క్యాండిడేట్స్ హెడ్ ఉన్నారు, ముందున్నారు అనేది మనకి ఇంకా తెలియదు. బట్ బై అండ్ లార్జ్ చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు చేయడం, తేజస్వి యాదవ్ మీద పబ్లిక్ లో ఒక రకమైనటువంటి అనుమానాలు, డౌట్స్ ఉండడం, మళ్ళీ ఆ పాత అన్రూలీ రోజులు వస్తాయన్నటువంటి ఒక చిన్న డౌట్. తర్వాత సెకండ్ థింగ్ ఏంటంటే ఎలక్షన్స్ కంటే ముందు నితీష్ కుమార్ గవర్నమెంట్ 10,000 రూపాయలు ఉమెన్స్ ఇవ్వడం వల్ల మహిళలు, యూత్ బాగా ప్లే చేశారు ఈసారని చెప్పేసి అన్ని అనాలిసిస్, ఎందుకంటే అనేక నెంబర్ ఆఫ్ ప్రీ పోల్ సర్వేస్, ఎగ్జిట్ పోల్స్ లో వాళ్ళ ఫ్యాక్టర్స్ అడిగినప్పుడు అని చెప్పారు. మహిళలు పెద్ద ఎత్తున కూడా ఎన్డీఏ అభ్యర్థులకి ఓట్ చేశారని చెప్పొచ్చు. తద్వారా నితీష్ కుమార్ గవర్నమెంట్ పట్ల వాళ్ళు ఫెయిత్ ని ఎక్స్పెక్ట్ చేశారు. 10,000 రూపాయలు అనేది మే నాట్ బి బిగ్ అమౌంట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఆల్సో స్మాల్ అమౌంట్. సో అదొక స్కీమ్ బాగా పనిచేసిందని చెప్పొచ్చు. తేజస్వి యాదవ్ కంపెనీ కూడా చాలా స్పష్టమైన హామీ ఇచ్చారు, ఇంటికి ఉద్యోగము, తర్వాత అనేక సాఫ్ట్స్ కూడా వాళ్ళు అనౌన్స్ చేశారు. కానీ క్రెడిబిలిటీ విషయంలో నితీష్ కుమార్ ఉన్న క్రెడిబిలిటీ బహుశా పబ్లిక్ తేజస్వి యాదవ్కి ఇచ్చినట్టు కనపడటం లేదు. రాహుల్ గాంధీ కొంత ప్రచారం చేసినప్పటికీ కూడా ఆ పార్టీకి బీహార్ లో ఒక చెప్పుకోదగ్గ క్రెడిబుల్ లీడర్ లేకపోవడం ఒక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు కాంగ్రెస్ పార్టీ. థర్డ్లీ అండ్ లాస్ట్లీ ప్రశాంత్ కిషోర్ నాయకత్వంలోని జనసురాజ్ పార్టీ దాదాపు 2 సంవత్సరాల నుంచి ఆయన పాదయాత్ర చేశారు. చంపారణ్ నుంచి చాలా వ్యాస్ట్ ఏరియాస్ ఆయన కవర్ చేశారు. దాదాపు 10% దాటి ఓట్ షేర్ ని సీజ్ చేసుకుంటారని అనుకున్నప్పటికీ కూడా
ఆయన ఫెయిల్ అయినట్టు కనపడుతుంది. ఎందుకంటే అది కేవలం ఆప్ వెర్షన్ ఆఫ్ బీహార్ వెర్షన్ ఆఫ్ ఆప్ అనేటువంటి కామెంట్స్ కూడా వచ్చాయి. ఓన్లీ ఎడ్యుకేటెడ్ ఎలిట్ పీపుల్, ఇంకా అది టూ అహెడ్ ఆఫ్ సుశాసన్ బాబు. అంటే ఆల్రెడీ నితీష్ కుమార్కి అదే ప్లాన్ ఉంది. ఆయన కంటే కూడా ఒక అడుగు ముందుకేసి ఇంకా బెటర్ గుడ్ గవర్నెన్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తా అని చెప్పాడు. అక్కడ ఉన్న సోషల్ జస్టిస్ బ్యాంక్ లో ప్రశాంత్ కిషోర్ కి పెద్ద బ్యాక్వర్డ్ క్లాసెస్ లో కానీ మైనార్టీస్ లో కానీ ఆయనకు పెద్ద ఆదరణ లేదు. ఆయన కేవలం అప్పర్ క్యాస్ట్ ఎలీట్ అండ్ ఎడ్యుకేటెడ్ యూత్ మాత్రమే ఆయన అప్పీల్ అయినట్టు కనపడుతుంది. ఆయన ఫెయిల్ కావడం కూడా నితీష్ కుమార్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఆయన ఎరవ్ చేశాడు. ఏ సెంటిమెంట్? బీహార్ నీడ్స్ గుడ్ గవర్నెన్స్, ఎంప్లాయ్మెంట్, జాబ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐడెంటిటీ పాలిటిక్స్ కాదు, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ కాదు అనేటువంటి స్లోగన్ జనంలోకి తీసుకెళ్లడంలో ప్రశాంత్ కిషోర్ ప్లేడ్ అ రోల్. కానీ ఆయనకు రాకుండా ఆ బెనిఫిట్ అంతా కూడా నితీష్కి వచ్చినట్టు, నితీష్ కంటే బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఢిల్లీలో మోడీ ఉన్నాడు. మోడీ కూడా దాదాపు గుడ్ గవర్నెన్స్, డెవలప్మెంట్ ప్లాన్ కు వికసిత్ భారత్ లేకపోతే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే స్లోగన్స్ తోనే బీజేపీ పోతుంది. ఐడెంటిటీ పాలిటిక్స్ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ కూడా ప్రైమరీ స్లోగన్, మేజర్ పోల్ ప్లాన్ వచ్చేసి అభివృద్ధి, డెవలప్మెంట్, వెల్ఫేర్ ఫర్ ఆల్, ఇవన్నిటి కూడా పనిచేసినట్టు కనపడుతుంది. తర్వాత రెండోది, ఈ కోవిడ్ టైంలో బీహార్ నుంచి లార్జ్ నెంబర్ ఆఫ్ మైగ్రెంట్ లేబర్ దేశంలోని వివిధ ప్రాంతాలకు మైగ్రేట్ అయ్యారు. మైగ్రేట్ అయిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయినప్పుడు మాత్రమే తెలిసింది అసలు ఎంతమంది ఉన్నారు. దాదాపు 80 lakh పీపుల్ కి ట్రైన్స్ అరేంజ్ చేయడం జరిగింది పోస్ట్ కోవిడ్ లాక్డౌన్ తర్వాత. అంతమంది కూడా సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న కొన్ని వెల్ఫేర్ స్కీమ్స్ రేషన్ ఇవ్వడం కానీ, దాదాపు ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీ రేషన్ 5 సంవత్సరాలు ఇవ్వడం కూడా ఈ మైగ్రెంట్ లేబర్స్ ని, వాళ్ళ ఫ్యామిలీస్ ని ఇంప్రెస్ చేసినట్టు కనపడుతుంది. బీహార్ లో ఉన్నటువంటి క్యాస్ట్ బేస్డ్ ఐడెంటిటీ పాలిటిక్స్ ని ప్రజలు రిజెక్ట్ చేసి డెవలప్మెంట్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఇనిషియల్ ట్రెండ్స్ ని బట్టి తెలుస్తుంది. ఇంకా మనం చూడాల్సింది దినేష్ గారు. ఇది సార్ 20 years నుంచి నితీష్ కుమార్ సీఎం ఉన్నారు. యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయలేదు అనిపిస్తుందా? ఏమంటారు? 20 years నుంచి నితీష్ కుమార్ సీఎం ఉన్నారు బీహార్ లో, యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయలేదా? యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయాలి. నిజానికి ఆయన పవర్ మాంగర్ అని కూడా అనుకోవాలి, టర్న్ కోట్ అని కూడా అనుకోవాలి. కానీ గమ్మత్ ఏంటంటే ఆయన ఎప్పటికప్పుడు అలయన్సెస్ మారుస్తూ వచ్చారు. 4 times మార్చారు ఆయన. సో 4 or 5 times మార్చారు టు బి ప్రిసైజ్. దాంతో ఏంటంటే ఆయన వెల్ఫేర్ కి, నాకు ఎప్పుడైనా డెవలప్మెంట్ వెల్ఫేర్ చేయాలనుకున్నప్పుడు నాకు అడ్డంకి ఉన్న పరిస్థితులు ఎప్పుడు వచ్చినా నేను పార్టీలు మారుతూ వచ్చానని చెప్పాడు. ఆయన పార్టీలు మారడం అంటే ఆయన సీఎం కంటిన్యూ అవుతున్నాడు. అలయన్సెస్ ఎన్డీఏ నుంచి కాంగ్రెస్ లేడు, యూపీఏకి వెళ్ళాడు. అంటే ఇటు లాలు కూటమితోని ఇటు బీజేపీతోని ఆయన ఫ్లిప్ ఫ్లాప్ చేశాడు ఒక 4 times 5 times. తద్వారా ఏంటంటే ఆయనకు వేరే కమిట్మెంట్స్ ఏం లేవు. ఆయన కుటుంబ పాలన కూడా లేకపోవడం ఒక అడ్వాంటేజ్. యాంటీ ఇన్కంబెన్సీ ఉండాలి నిజానికి. అది ఇంపాక్ట్ కనపడుతుంది. మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ క్లోజ్లీ, ఆ జేడీయూ ఓట్ షేరు, సీట్ షేర్ గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పిన 158 లో జేడీయూ షేర్ ఎంత, బీజేపీ ఓట్ అండ్ సీట్ షేర్ ఎంత అనేది ఇంకా తెలవాల్సింది. సార్ ఇంట్రెస్టింగ్ నంబర్స్ ఏంటంటే ఇనిషియల్ ట్రెండ్స్ లో జేడీయూ ఇస్ గెయినింగ్ 28 seats మోర్ దెన్ ప్రీవియస్ ఎలక్షన్. జేడీయూ దట్ ఈస్ ఎ ఫ్యాబులస్ థింగ్ యాక్చువల్లీ. నితీష్ కుమార్ కి దీన్ని బట్టి చూస్తే యాంటీ ఇన్కంబెన్సీ స్లర్, యాంటీ ఇన్కంబెన్సీ స్టిగ్మా అంటలేదని చెప్పొచ్చు. అది ఆయన, ఎందుకంటే ఆయన కేవలం కమిటెడ్ టు పీపుల్స్ వెల్ఫేర్, డెవలప్మెంటల్. అదే చెప్పాను కదా, ఇప్పుడు జస్ట్ 10,000 rupees ఎలక్షన్స్ కంటే ముందు 1 goలో దాదాపు 1.5 crore ఉమెన్ అకౌంట్స్ లో పడడం అనేది చాలా థ్రిల్ అనిపించింది ఉమెన్ కి. రూరల్ ఉమెన్ కి 10,000 rupees ఇస్ నాట్ స్మాల్ అమౌంట్. అది దసరా దీపావళి సందర్భంలో వచ్చింది. ఆ చాత్ పూజ అనేది బీహార్ లో చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్, యూ నో ఇట్ వెరీ వెల్. సో ఆ చాత్ పూజ కంటే ముందు ఆ టైంలోనే వీళ్ళు టైమింగ్ చేశారు. ఈ 10,000 రూపాయలు ఎలక్షన్ నోటిఫికేషన్ అవడానికి ఫ్యూ డేస్ ముందు చేశారు. అవన్నీ కూడా బీజేపీ నితీష్ కుమార్ పట్ల అంటే ఈ డిఫైడ్ దట్, దాన్ని అధిగమించాడు, ఓవర్కమ్ అయి. యాంటీ ఇన్కంబెన్సీ 20 years నుంచి ఉన్నప్పటికీ కూడా దాన్ని అయితే ఇందాక అనుకున్నట్టు యాంటీ ఇన్కంబెన్సీ కంటే కూడా ప్రో ఇన్కంబెన్సీ కూడా పనిచేస్తుంది. ఆల్వేస్ యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే బీజేపీకి ఉన్న ఫ్రెష్ ఇమేజ్ కూడా ఉంది కదా. బీజేపీ ఎప్పుడు సీఎం పోస్ట్లో లేదు, బట్ ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా వీళ్ళంతా కూడా డబుల్ ఇంజన్ సర్కారు లేకపోతే సెంటర్ లో ఉండడం వల్ల మీరు గమనిస్తే గత బడ్జెట్ నుంచి కూడా చూడండి, మోడీ మొన్న 3rd term పవర్లోకి వచ్చిన తర్వాత బీహార్ కి అనేక ప్యాకేజీలు. బీహార్ యాక్చువల్లీ ఎన్డీఏలో టుడే ప్లేస్ ఏ మేజర్ రోల్. ఈ ఎన్డీఏ ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 2 party సపోర్ట్ తో నడుస్తుంది. మీకు తెలుసు, ఇటు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్ నాయకత్వంలో జేడీఏ సపోర్ట్ తోనే నడుస్తుంది. 2 రాష్ట్రాలకు కూడా వరుసగా ప్రతి బడ్జెట్ లో, ఎవ్రీ క్యాబినెట్ మీటింగ్ లో అట్లీస్ట్ 1 package బీహార్కి వస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా బహుశా బీహార్ ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు. ఇట్లానే ఉంటే
నితీష్ కుమార్ గవర్నమెంట్ ఉంటే మనకి ఇంకా సెంటర్ నుంచి చాలా ఫండ్స్ వస్తాయని బీహార్ రైల్వే ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, అనేక వేరియస్ స్కీమ్స్ మీరు అక్కడ పండే పంట ఏంటది మకని ఆ మకని పంటకి మద్దతు ధర ఇవ్వడం కానివ్వండి, ఇవన్నీ కూడా స్పెషల్ స్కీమ్స్ చాలా వచ్చినాయి బీహార్ గత 2.5 సంవత్సరాలు. మోడీ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాలు కూడా కాలేదు, 1.5 years లో కూడా. ఈ మొమెంటం కంటిన్యూ కావాలి, గ్రోత్ కావాలి, ఇంకా డెవలప్మెంట్ కావాలని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ యాంటీ ఇన్కంబెన్స్ ఓవర్కమ్ అయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి హెల్ప్ స్కీమ్స్ ఇవన్నీ కూడా పనిచేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను.